హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడి నుంచి మేము వెల్దిపాడు అనే విలేజ్కి వెళ్ళామండి. అది మా విలేజ్ అనమాట. అక్కడ హౌస్లో రెంటర్స్ ఉంటున్నారు. సరే ఒకసారి చూసొద్దాము, విజయవాడ వరకు వచ్చాం కదా అని చెప్పేసి, గన్నవరం దగ్గరలో ఉంటుంది, వెళ్ళాము. అక్కడ రెంటర్స్ వాళ్ళ ఇంట్లో ఆ కోడి పిల్లలు, మేకలు అన్నీ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఆగుతారా, వాటి మీద పడిపోయారు ఒకేసారి. కోడి పిల్లల్ని తీసుకెళ్దాం, మేకల్ని తీసుకెళ్దాం అని. హైదరాబాద్లో వీళ్ళకి ఇవన్నీ కనపడవు కదా. అది అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి బయలుదేరి వెళ్ళి ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ మా పాప రెడీ అయిందండి. తనకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఆ హెయిర్ స్టైల్ నేనే వేసాను అనమాట. పాప కోసమే నేను బ్యూటీషియన్ క్లాస్ జాయిన్ అయ్యాను, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. తనకి డ్రెస్సెస్ డిజైన్ చేయొచ్చు, హెయిర్ స్టైల్స్ అని చెప్పేసి అంతా అయిపోయాక రాజీవ్ గాంధీ పార్క్కి స్టార్ట్ అయ్యామండి. చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఖాళీ లేదు. యాక్చువల్గా గాంధీ హిల్కి వెళ్ళాము. వెళ్తే ట్రైన్ రిపేర్లో ఉంది అని చెప్పారు. సరే పిల్లలు ట్రైన్ అంటున్నారు కదా, అది ఎలాగో చూపించలేకపోయాను అని చెప్పేసి రాజీవ్ గాంధీ పార్క్కి తీసుకొచ్చాను. ఇక్కడ ట్రైన్ ఉంటుందని. కానీ వీళ్ళు ఇక్కడ ట్రైన్ సంగతే వదిలేశారు. వదిలేసి ఇవన్నీ కొంచెం చూసుకుంటూ అటు ఇటు ఆడుకుంటూ ఇద్దరు కొట్టుకుంటూ, చూడండి డైనోసార్. ఇక్కడ ఫోటో దిగడానికి కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా వాడైతే చూడండి వాడి ఫేస్ ఫీలింగ్స్ ఎలా పెడతాడు. అది ఫోటో దిగమంటే వాడికి అలా అనమాట. అయిపోయాక ఇంకేమేమి ఉన్నాయి ఎక్కడానికి అని బయలుదేరాము. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను రాజు పార్క్కి. ఇది యాక్చువల్గా నేను స్కూల్ చదివే రోజుల్లో స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చేదాన్ని ఎప్పుడన్నా. ఇదిగోండి రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. మా వాడు దాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఇది 360 డిగ్రీస్ కెమెరా ఉంది కదా, అది. ఇదైతే డెకరేషన్ కూడా బాగానే చేశారు గైస్. ఇంకా ఎక్కడి నుంచి ఏమంటారు, జైంట్ వీల్ ఎక్కుతాను అన్నారు, కొలంబస్ అన్నారు. ఇంకా జైంట్ వీల్ను కొలంబస్ ఎక్కించాను. వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు మీకు చెప్పాలన్నా కూడా. ఇది కప్పు సాసరు, ఇవన్నీ ఎక్కేసారు. ఎలాగో ఫుల్ ఎంజాయ్ చేశారు. అయిపోయాక పదండమ్మ లేట్ అయిపోతుంది, ఇంకా 1 టౌన్ వెళ్దాము, కొంచెం వర్క్ ఉంది అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చేసాను. అయినా ఏడ్చుకుంటూ మళ్ళీ రిటర్న్ వచ్చి మిగిలినవి కూడా ఎక్కేశారు. ఎట్లాగో ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది మాకు. ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి గైస్. హైదరాబాద్లో అయితే నేను చాలా ప్రైజెస్ చూశాను ఇన్ని ఇయర్స్. విజయవాడలో అయితే ఓకే, పాకెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి ప్రైజెస్ అన్నీ కూడా. 70 రూపీస్. అదే హైదరాబాద్లో అయితే 200 మినిమం. మనం ఏదెక్కినా కూడా 200. ఓకే, ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తం తిరిగేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఇంకా అయిపోయింది, పదండమ్మ వెళ్ళిపోదాము అని అన్నా కూడా వినకుండా చూడండి మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళి లైన్లో నిలబడ్డారు. కానీ వేడి మాత్రం చాలా విపరీతంగా ఉంది సమ్మర్లో కదా. అందుకే ప్రతి సమ్మర్ నేను విజయవాడ రావాలంటే చాలా ఆలోచిస్తాను. పిల్లలేమో వెళ్దాం అని గొడవ చేస్తారు, కానీ సమ్మర్లో మాత్రం రాకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఛానల్ పెట్టి 10 ఇయర్స్ అయినా కూడా మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కొంచెం కాదు, చాలా పెద్ద గ్యాపే తీసుకున్నాను. మళ్ళీ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇలాగే ఆదరించండి.